ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిన నేపథ్యంలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్బంధాలతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్పీ నాయకులు తేల్చి చెప్పారు. వెంటపడి మరీ అక్రమంగా అరెస్ట్ చేయడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ వృత్తి ఏమైందని నిలదీశారు. విద్యార్థులకు ఇస్తామన్న స్కూటీలు ఎక్కడని ప్రశ్నించారు. సర్కారు మోసాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా అని మండిపడ్డారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలకు పీడపాలన అంటూ నినాదాలు చేశారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులు చెంగయ్య, అభిలాష్, నాగేందర్ తదితరులున్నారు. Go back, go back, go back, go back. Congress Badullara, go back, go back, go back. Congress Badullara, go back, go back, go back, go back, go back. Congress Badullara, go back, go back, go back. Congress Badullara, go back, go back, go back. Congress Badullara, 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 go back, go back. విద్యార్థి ద్రోహులారా విద్యార్థి ద్రోహులారా గో బ్యాక్ గో బ్యాక్. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిన నేపథ్యంలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్పీ ఓయూ నేత నాగేందర్ గారు. నాగేందర్ గారు నమస్తే అండి. నమస్తే అన్న. ఎలా చూస్తారు? మొత్తంగా 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని మరిచి అలాగే ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా స్పందిస్తారు, ఏం చెప్తారు? అన్న, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము ప్రభుత్వాన్ని ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను కానీ 2 లక్షల ఉద్యోగాల గురించి కానీ ఈరోజు ప్రభుత్వాలు విద్యార్థులకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీల కోసం మేము ఈరోజు కొట్లాడుతుంటే ఈరోజు మేము ప్రశ్నిస్తుంటే కావాలని ఈరోజు పోలీసులను పెట్టి మేము ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు టీ స్టాల్ కాడ కూర్చున్నందుకు లేదా మా హాస్టల్కి వెళ్తున్న సమయంలో పోలీసులు వచ్చి మమ్మల్ని అతి దారుణంగా అరెస్ట్ చేశారన్న. ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే సంవత్సర కాలం గడుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు జరుపుకుంటుంది. విద్యార్థులకు ఏమో చేసామని చెప్పేసి 50,000 ఉద్యోగాలు వేసామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు జరుపుకుంటుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు మేము ప్రశ్నిస్తున్న క్రమంలో మమ్మల్ని విచ్చలవిడిగా అతి దారుణంగా ఈరోజు పోలీసులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మమ్మల్ని ఉస్మానియా యూనివర్సిటీ 6 గంటలకు అరెస్ట్ చేశారన్న. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని వదలకుండా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లోనే మమ్మల్ని బంధించడం జరిగిందన్న. ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అధికారంలో వచ్చుడుతోనే ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టి కేసీఆర్ ప్రభుత్వం మీద లేనిపోని మాటలు చెప్పి అశోక్ నగర్ కానీ లేకపోతే చిక్కట్పల్లి లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులను బయటికి తీసుకొచ్చి ధర్నాలు చేయించి రెచ్చగొట్టి రాహుల్ గాంధీని అగ్రనేత రాహుల్ గాంధీని ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అసత్య ప్రచారాలు చేసి కేసీఆర్ గారి మీద అసత్య ప్రచారాలు చేయించి ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు మా ప్రభుత్వం వచ్చుతోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారిని మేము అడుగు అడుగున ప్రతిరోజు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మేము ప్రశ్నిస్తున్నాం. ఆ క్రమంలో మేము ఈరోజు అంటే ప్రశ్నించడం తప్ప ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగులుగా విద్యార్థి నాయకులుగా ఈరోజు మేము ప్రశ్నిస్తుంటే విచ్చలవిడిగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారన్న. ఈరోజు ఇంతవరకు 6 గంటల సమయంలో అరెస్ట్ చేసి మమ్మల్ని రోడ్ల మీద పోతున్న మా విద్యార్థి నాయకులను వెంబడించి ఈరోజు మా వెంటపడి ఈరోజు పోలీసులు గుంజుకొని మరీ చెప్పేసి మేము వేరే దగ్గరికి పోతున్నాం అని చెప్పి మేము హాస్టళ్లలోకి పోతున్నాం లేదా మేము లైబ్రరీలోకి పోతున్నాం అని చెప్పినా సరిగా వినకుండా విచ్చలవిడిగా మమ్మల్ని అరెస్ట్ చేసి జీబులో లేచి ఒకరినేమో వేరే అంబర్పేట పోలీస్ స్టేషన్ మమ్మల్ని ఏమో 20 నుండి 30 మంది విద్యార్థి నాయకులను ఇక్కడ ఓయి పోలీస్ స్టేషన్ తరలించారన్న. నాగేందర్ గారు ఎలా చూస్తారంటే మొత్తంగా ఇంతమంది నీతో పాటు ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారు, వీళ్ళంతా ఎక్కడున్నారు, అలాగే మీ ప్రధాన డిమాండ్ ఏంటి, అలాగే ప్రభుత్వానికి ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అన్న, ఈ రోజు 30 నుండి 40 మంది విద్యార్థి నాయకులను ఓయి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది అన్న. అలాగే 10 నుండి 20 మంది విద్యార్థి నాయకులను మన అంబర్పేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. మేమేమంటున్నామంటే
ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ రోజు ఏదైతే విద్యార్థులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వెంటనే సంవత్సర కాలం గడుస్తుంది, ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు ఊసేలేదు. ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం వేసిన ఉద్యోగాలనే ఇప్పటి కూడా మేము వేసినాం, మా ప్రభుత్వం వేసింది అంటుంది. అదే మీ ప్రభుత్వం వేసింది కదా, మీరు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చిళ్ళు, మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిళ్ళు, రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చిళ్ళు, మీరు ఈ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు చేసిళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నాం. అలాగే ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వేసిన ఉద్యోగాలను మీ ఉద్యోగాలు అని చెప్పేసి ఈరోజు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. అలాగే మీరు ఒక్క ఉద్యోగం వేయకున్నా సరే కానీ కేసీఆర్ గారు వేసిన ఉద్యోగాలు మీ అకౌంట్ లో చెప్పుకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఊసేమైంది? ఎప్పుడు ఇస్తారు 2 లక్షల ఉద్యోగాలు? విద్యార్థులకు ఇస్తా అన్న స్కూటీలు ఏమైనాయి? నిరుద్యోగ భృతి ఏమైంది? ఈరోజు మీరు యూనివర్సిటీలో ప్రక్షాళన అన్నారు. ప్రతి విద్యార్థికి మీరు 18 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పిల్లన్న. ఇంతవరకు ఊసే లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఊసే లేదు. సంవత్సరం కాలం గడిచిపోతుంది కదా అన్న. సంవత్సర కాలం గడిచిపోయినా సరే కానీ ఈరోజు విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఈరోజు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా చిక్కపల్లి లైబ్రరీ కానీ, అశోక్ నగర్ లైబ్రరీ కానీ, లేకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో కానీ వేల మంది విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ మీద ఆశ పెట్టుకొని ఇంకా చదువుతున్నారు. ఈ చదువుతున్న క్రమంలో ఈరోజు ఉద్యోగాలు వేయకుండా కేవలం కాలయాపన చేస్తుంది తప్ప ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ నిరుద్యోగుల మీద, తెలంగాణ విద్యార్థుల మీద చిత్తశుద్ధి లేదు. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనబడడం లేదన్న. ఎందుకంటే 50,000 ఉద్యోగాలు వాళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను మేము వేస్తామని చెప్పేసి విజయోత్సవాలు జరుపుకుంటున్నాను. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని జరుపుకుంటున్నారంట అన్న? ఈరోజు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులు కానీ, తెలంగాణ సమాజం కానీ తెలియదా ఆ ఉద్యోగాలు ఎవరు ఇచ్చిళ్ళు, ఆ పోలీస్ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిళ్ళు, ఈ 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేసింది ఎవరని ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, లేకపోతే తెలంగాణ సమాజం కానీ, విద్యార్థి నిరుద్యోగులకు కానీ తెలియదా అన్న? ఈరోజు వెంటనే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ టైంలో ఏదైతే విచ్చలవిడిగా మాటలు చెప్పి, లేనిపోని కళ్ళబోలు మాటలు చెప్పి విద్యార్థి నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏ మాటలు చెప్పి మీరైతే అధికారంలోకి వచ్చారో, ఏ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో, ఏ స్కూటీలు అయితే మీరు ప్రతి విద్యార్థికి ఇస్తా అన్నారో, ఏ 2,500 రూపాయలు ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకి ఇస్తా అన్నారో, లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఇవన్నీ మీరు నెరవేర్చాలి. వెంటనే మీరు తెలంగాణ విద్యార్థులు కానీ, తెలంగాణ సమాజం కానీ ఇచ్చిన హామీలో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు, స్కూటీలు, 2,500 రూపాయల వేతనం, లేకుంటే యువ వికాసం కానీ వెంటనే కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను ప్రతి ఒక్కరు నెరవేర్చాలన్న. నెరవేర్చిన క్రమంలో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు రాబోయే రోజుల్లో గర్జిస్తారని హెచ్చరిస్తున్నా. ఈరోజు అరెస్ట్ చేసి ఏం లాభం అన్న? ఎందుకు అరెస్ట్ చేసిలో మేము ప్రశ్నిస్తేందుకైనా ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రతి క్షణం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను ఎండగడతామని చెప్పేసినా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసింది. 200 నుండి 300 మంది పోలీస్ పహారా మధ్యలో 200 నుండి 300 మంది పోలీసులను పెట్టి ఈరోజు అంతమంది పోలీసులను పెట్టి విద్యార్థి నాయకులను అభం శుభం లేని తెలియని విద్యార్థి నాయకులను రోడ్డు మీద హాస్టల్లోకి వెళ్లే క్రమంలో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇంతవరకు మమ్మల్ని విడుదల చేయని సందర్భం అన్న. ఈరోజు 6 గంటలకు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇంతవరకు 8 అవుతుంది, ఇంతవరకు మమ్మల్ని విడుదల చేయలే. ఇంకా మిగతా 20 నుండి 30 మంది విద్యార్థి నాయకులు ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారో కూడా తెలియని పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నాగేందర్ రావు.